కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు పాన్ ఇండియా బిజినెస్ టీవీ. ఈ రోజు మనం ఈ వీడియోలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఏ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి, ఇలా తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఏ బిజినెస్ కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో సరైన అవగాహన అనేది ఉండదు. అందుకే మా లైసెన్స్ రాస్తా కంపెనీ నుంచి మీకు మీ బిజినెస్ కి తగ్గట్టుగా అన్ని సూటబుల్ అయ్యే రిజిస్ట్రేషన్స్ చేసిస్తాము. మీరు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్స్ లో నెంబర్ 1 ఫర్మ్ రిజిస్ట్రేషన్. మీ బిజినెస్ కనుక ప్రొప్రైటర్షిప్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్లో కానీ మీరు ఫర్మ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీ ఇంటి అడ్రస్ మీద చేసుకోవచ్చు అండ్ మీ ఆఫీస్ అడ్రస్ మీద కూడా చేసుకోవచ్చు. ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ బిజినెస్కి ఫర్మ్ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ నేమ్ని ఎవరు యూస్ చేసుకోవద్దు అనుకుంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ని మనము లోగో రిజిస్ట్రేషన్ అని కూడా అంటాము. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 జిఎస్టి రిజిస్ట్రేషన్. మీ బిజినెస్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది అబౌట్ 25 lakhs ఉంటే కనుక మీరు జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవారు, ఇలా ఏ బిజినెస్ చేసేవారైనా జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 ఫుడ్ లైసెన్స్. మీరు ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే కనుక మీ ఫుడ్ బిజినెస్ కి ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫుడ్ లైసెన్స్ అనేది 3 టైప్స్ లో ఉంటుంది. టైప్ 1 బేసిక్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది బిలో 12 lakhs ఉంటే గనుక మీరు ఈ బేసిక్ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ పాయింట్స్, పానీపూరి బిజినెస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్సెట్రా. టైప్ 2 స్టేట్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది అబౌట్ 12 lakhs ఉంటే గనుక మీరు స్టేట్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్, మండీ హౌసెస్, హోటల్స్ ఎక్సెట్రా. ఈ స్టేట్ ఫుడ్ లైసెన్స్ అనేది మనకు ఇంకా 2 టైప్స్ లో డివైడ్ అయి ఉంది. టైప్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్. మీరు సొంతంగా ఫుడ్ ప్రొడక్ట్స్ని తయారు చేసి మీ బ్రాండ్ నేమ్ని యూస్ చేసి సేల్ చేస్తే కనుక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. టైప్ 2 రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్. మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కానీ, హోల్సేలర్స్ దగ్గర నుంచి కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ని తీసుకొని మీ బ్రాండ్ నేమ్ని యూస్ చేసి సేల్ చేస్తే కనుక ఈ రీప్యాకింగ్ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫైనలీ టైప్ 3 సెంట్రల్ ఫుడ్ లైసెన్స్. మీ ఫుడ్ బిజినెస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది అబౌవ్ 30 crores ఉంటే కనుక మీరు సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫుడ్ బిజినెస్ చేసేవారు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5 ట్రేడ్ లైసెన్స్. మీరు మీ బిజినెస్ ని షాప్ అండ్ షట్టర్ లో ఉండి బిజినెస్ చేస్తే గనుక మీరు ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. మీ షాప్ యొక్క స్క్వేర్ ఫీట్ ని అండ్ రోడ్ సైజ్ ని క్యాల్కులేట్ చేసి ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది చేయబడును. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 లేబర్ లైసెన్స్. మీ బిజినెస్ లో కానీ లేదా మీ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి మీరు లేబర్ లైసెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ లేబర్ లైసెన్స్ అనేది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని బట్టి గవర్నమెంట్ చలానా అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7
మీరు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద అనాలైసిస్, ఎక్స్పైరీ డేట్ అండ్ న్యూట్రిషన్స్ వేయాలనుకుంటే దానికి మీరు ప్రోడక్ట్ అనాలైసిస్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. టైప్ 1 ప్రోడక్ట్ టెస్టింగ్ అండ్ టైప్ 2 ప్రోడక్ట్ లైఫ్ రిపోర్ట్. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని బట్టి వాటి పారామీటర్స్ టెస్టింగ్స్ అనేటివి ఉంటాయి. వాటిని ఆధారం చేసుకొనే ఈ రిపోర్ట్ అనేది చేయబడును. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 8 బార్కోడ్ రిజిస్ట్రేషన్. ఈ బార్కోడ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సూపర్ మార్కెట్స్లలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లలో, మాల్స్లలో సేల్ చేసేవారు ఈ బార్కోడ్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటారు. ఈ బార్కోడ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ లైక్ వెయిట్, క్వాంటిటీ, ఫ్లేవర్, స్టాక్ అండ్ ప్రైస్ ని బట్టి బార్కోడ్ రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకోవాలి. ఈ బార్కోడ్స్ వచ్చేసి 89 సిరీస్ బార్కోడ్స్. అండ్ ఫైనలీ నెంబర్ 9 ISO సర్టిఫికేషన్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా, ట్రేడింగ్ చేసినా లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా మీరు ISO సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ISO సర్టిఫికేషన్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. మేము ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ రిజిస్ట్రేషన్స్ చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ రిజిస్ట్రేషన్స్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.